అనుకోండి సార్, అది కూడా డేటా చూసుకుంటారు. టీఆర్పీ రేటింగ్లు ఎలా వస్తున్నాయి, ఏ టైంలో ఏ ఛానల్ వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రతి కంపెనీకి ప్రతి వ్యాపార సంస్థకి డేటాతో అవసరం ఉంటుంది. ఒక నెట్వర్క్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా డేటానే చూసుకుంటారు. ఒక ఏదంటే ఉబర్ లాంటి ఒక కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలన్నా డేటానే చూసుకుంటారు. ఏ వ్యాపార సంస్థకైనా మూలమైన ఆధారమైనది డేటా సంస్థ. దాన్ని మీరు అక్కడ 2 ఉద్యోగాలు వస్తాయి, 10 ఉద్యోగాలు వస్తాయి, ఇంత నీచంగా ఎట్లా మాట్లాడతారు సార్? అంటే ఒక పవర్ జనరేషన్ యూనిట్ ఉంటే దాని దగ్గర కాపలాకు ఒక వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి అది వేస్ట్ అని మాట్లాడినట్టు ఉంది. అంటే అక్కడి నుంచి వెళ్ళే పవర్ తోటి జరిగే వర్క్స్ అన్ని వీళ్ళు పక్కన పెట్టేసి అక్కడ పవర్ జనరేషన్ యూనిట్ దగ్గర ఉన్న ఉద్యోగాల గురించే మాట్లాడినట్టుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ధాన్యం నిల్వ చేసే, సపోజ్ వీళ్ళ భాషల్లోనే గొడవని అంటున్నారు కాబట్టి, ఒక ధాన్యం నిల్వ చేసే ఒక గోదాం అనుకోండి. అంటే అక్కడ కాపలాకు ఒక మనిషి ఉంటాడు కాబట్టి అదే ఉద్యోగం వస్తుందా? అంటే దానిలోంచి వచ్చే విత్తనాలతో ఎన్ని పంటలు వేస్తారు, ఎన్ని మొక్కలు పెరుగుతాయి? ఇదే సేమ్ జరుగుతుంది. రేపు డేటాను తీసుకుని ఒక చిన్న యూట్యూబర్ కి, ఒక చిన్న ఇన్స్టా ఫాలోవర్ కి, ఒక చిన్న వ్యాపార సంస్థకి వాళ్ళకి ఎంత డేటా ఉంటుంది, ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? అంటే ప్రపంచంలో ఇన్ని డేటా సెంటర్స్ పెట్టిన వాళ్ళందరూ తెలుగు తక్కువ వాళ్ళ, మరి వీళ్ళే మేధావులా? మరి సుందర్ పిచ్చయ్య కంటే తెలివైన వాళ్ళ? వీళ్ళ సైంటిస్ట్లా? మరి ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది అంటే ఈ రోజు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చూస్తారా, ఫ్యూచర్ లో ఎంత వస్తుందని చూస్తారా? ఈ రోజు ఒక బీజం వేస్తేనే కదా మీరు ఫ్యూచర్ లో ఉద్యోగాలు వచ్చేది. దాని అనుబంధ సంస్థలు ఎన్ని వస్తాయి? సబ్సీ కేబుల్ వేయాలి సార్. అక్కడి నుంచి సింగపూర్ నుంచి, మలేషియా నుంచి ఎంత మందికి ఉపాధి కలుగుతుంది? ఒక చిన్న బిల్డింగ్ కడితేనే మీకు దానికి ఆధారపడి ఎన్నో రంగాల వారు ఉపాధి పొందుతారు. మరి ఇటువంటిది ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తుంటే కనీసం మీరు అప్రిషియేట్ చేయండి. రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయండి. ప్రజలు అదే విషయాలు గమనిస్తుంటారు, కనీసం మిమ్మల్ని ఆ విషయంలో మెచ్చుకుంటారు. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే, అధికారంలో లేకపోయినంత మాత్రాన మీరు ఎక్కడో వేరే గ్రహాంతర వాసులు కాదు కదా. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే అప్రిషియేట్ చేయండి, దానికి సహకరించండి, ప్రజలు మెచ్చుకుంటారు. అంతేకాని ప్రతి దాన్ని మేము బురద జల్లేస్తాము. మీరు 25,000 ఉద్యోగాలు కావాలని అడిగారంటే అప్పుడు, మరి 25,000 ఉద్యోగాలు కావాలని అడిగారా, 2,500 కోట్లు మాకు కమిషన్ కావాలని అడిగారా? ప్రజలకి డౌట్ వస్తుంది. మీరు పంపించేశారు, మరి జాతీయ కంపెనీలు పంపించేశారు. ఎన్ని కంపెనీలు తరివేశారు సార్ వీళ్ళు? ఉన్న వాటినే కనీసం వాళ్ళు మెయింటైన్ చేయలేక వాళ్ళు కమిషన్లు కక్కుర్తపడి ఇతర దేశాల సంస్థల్ని పరిగెట్టించారు. వీళ్ళు మాట్లాడతారు ఈ రోజు డేటా సెంటర్ గురించి. రేపొద్దుటి ఇదే ఫలితాలను ఇచ్చిన రోజు ఇదే మేధావులు వచ్చి మేము తీసుకొచ్చిన సంస్థని క్రెడిట్ వేసుకోవాలని చూస్తారు. ఆ రోజు చిన్నప్పటి గారు అయిపోయిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతుంది. మొత్తం ముగ్గురికి సమాధానం చిన్నప్పటి గారు రెస్పాండ్. సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ గురించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి మంచి గురించి మంచిగా మాట్లాడతారు. 17 మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా ఇస్తారంటే చెడే మాట్లాడతారు. ఎవరైనా ఎలా పార్టిసిపేట్ చేస్తారో టెండర్లో పార్టిసిపేట్ చేయమని. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు, అమరావతిలో ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అని. నేను మాట్లాడిన సందర్భం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో పెడితే వైజాగ్లో ఇలాంటి సోర్సెస్ ఉంటాయి కాబట్టి వైజాగే మంచి సెంటర్ అని చెప్పేసి చెప్పారు. అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే ఆ సోర్సెస్ ఇక్కడ అమరావతిలో ఉండవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టలేకపోయారు. అందుకని అమరావతిలో పెట్టపోయారని చెప్పేసి మిమ్మల్ని అడిగాం. కానీ మీరు అమరావతిలో పెట్టలేదు, మీరు పెట్టాది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెట్టింది. అక్కడే విషయం ఉన్నది. అది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి ఇదంతా కూడా క్రెడిట్ చోరీ చేశారు, డేటా చోరీ చేశారు అనేది గతంలో ఉంది. ఇప్పుడు క్రెడిట్ అంతా కూడా ఎవరు చేసిన రాష్ట్రానికి మంచిది అయితే మంచిదే కదా చిన్నప్పరెడ్డి గారు. మీరు చేసిన అలాగే అనుకోండి, ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినటువంటి మాటని సింగపూర్ ప్రభుత్వంతో ఆ రోజు కరోనాలో సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి అగ్రిమెంట్ అంతా చేపించేసి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అన్ని తీసుకొచ్చేదానికి చేసినటువంటి ఒప్పందము పోయింది. కేంద్రం సపోర్ట్ చేసినటువంటి సపోర్టు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అదానితో సహా అదానిని అంబానీని మొత్తాన్ని తీసుకొచ్చి సమ్మిట్ పెట్టి ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసినటువంటి అన్నీ పోయినాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాగానే గూగుల్ సెంటర్ అంతా వచ్చి పడిందట.
గూగుల్ సెంటర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ అంతా కూడా చోరీ చేసేటటువంటి పరిస్థితి. అలాగే ఇంకొక మాట మాట్లాడతాను సార్, చంద్రబాబు ఇందా పవన్ కళ్యాణ్ గారు అటవీ భూములకు సంబంధించి ఏదో మాట్లాడినటువంటి పరిస్థితి. అటవీ భూములు ఎవరైనా కబ్జా చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న మాటలు లేని మాటలన్నీ పిడుగురాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అటవీ భూములు ఆక్రమించారని, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆక్రమించారని, కడపలో ఆక్రమించారని పవన్ కళ్యాణ్ గారు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. 3 చోట్ల ఎంఆర్ఓలు వచ్చి, ఈ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి అలాంటిదేమీ లేదు, ప్రభుత్వ భూమి ఎకరం కూడా లేదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అన్ని తప్పుడు స్టేట్మెంట్లని పూర్తిగా అర్థమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఏంటంటే ఎక్కడో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేస్తున్నటువంటి సమాచారం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టుంది. దాని గురించి మాట్లాడి ఉంటారు కానీ వేరే కాదని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూములు తిరిగి ప్రభుత్వం తీసుకోవడం జరిగిందండి, మేము తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినంతగా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యలేదు, చెయ్యబోడు కూడా, ఖచ్చితంగా ఇది చెప్పగలం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అందుకలా సిఏ సమ్మిట్ల గురించి దాని ఆవశ్యకత గురించి అజయ్ గారు చెప్తుంటే, సిఏ సమ్మిట్లు 14 నుంచి 19 దాకా 3 సమ్మిట్లు జరిగాయి, 19,50,000 కోట్ల ఒప్పందాలు. సిఏ సమ్మిట్ 19 నుంచి 24 దాకా ఒకే సిఏ సమ్మిట్ జరిగింది, 13,50,000 కోట్లు. టోటల్ 33 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగి ఉన్నాయి ఇప్పటికీ. ఈ రోజుకి 14 నుంచి 19 దాకా సిఏ ఒప్పందాల్లో గ్రౌండ్ అయింది ఎంతంటే 36,970 కోట్లు, దగ్గర 34,980 మందికి ఉపాధి కల్పన. 1,103 కోట్ల ఒప్పందాలు గ్రౌండ్ అయినవి 19 నుంచి 24 దాకా. టోటల్ 3,56,918 మందికి ఉపాధి కల్పన. ఈరోజు మళ్ళీ కొత్త సిఏ సమ్మిట్లో 33 లక్షలకి ఇంకొక 10 లక్షలు యాడ్ అవుతుంది, అయితే ఇంకో 20 లక్షలు యాడ్ అవుతుంది. ఈ టోటల్ ఫినామినాలో ఎంత గ్రౌండ్ అవుతున్నాయి అనేది మనం ఆద్యంతం గమనించుకోగలిగితే 14 నుంచి 19 దగ్గర జరిగిన ఒప్పందంలో గ్రాసిమ్లాట్ యూనిట్ 19-24లో గ్రౌండ్ అయింది. అలా మీ ఈ ఒప్పందాలకు సంబంధించిన విషయంలో ఎన్ని గ్రౌండ్ అయినా వీల్ రియల్లీ వెల్కమ్ అండ్ అప్రిషియేట్ ఎండ్ ఆఫ్ ద డే స్టేట్కి. ఇందాక సుజాత మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల ఉపాధి కల్పించింది అయితే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే గోర్ఖాలు లేకపోతే వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ ఇలాంటివి తప్ప ఉద్యోగాలు రావు. కానీ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ అండ్ డేటా రిక్రియేషన్ సెంటర్ ఒకటి, తర్వాత అదానీ పార్క్ ఒకటి. అదానీ పార్క్ అంటే ఇక్కడ సైబర్ పార్క్ ఎలా ఉందో అదేది హైటెక్ సిటీ, సైబర్ పర్ల్, సైబర్ పార్క్ ఇట్లా ఉన్న దగ్గర ఆ బ్లాకుల్లో ఆన్ అగ్రిగేట్ వేలాది మంది పనిచేస్తుంటారు. దానికి ఈక్వలెంట్గా రహేజా మైండ్ స్పేస్ ఉంది, దాంట్లో కూడా దగ్గర 20 టవర్లు ఉన్నాయి. బోల్డ్ అని కంపెనీలు వచ్చి బోల్డ్ మందికి ఉపాధి కల్పించబడతాయి. ఈ డేటా సెంటర్కి, రిక్రియేషన్ క్లబ్కి అండ్ యూనివర్సిటీకి ఆన్ అగ్రిగేట్ దగ్గర 20,450 మందికి ఉపాధి కల్పన. డేటా సెంటర్తో మాత్రం ఉద్యోగాలు కేవలం 100కి మాత్రమే. డెవలప్ అయ్యే అవకాశం లేదా అంటే ఇది ఇవన్నీ నేను చెప్తుంది డేటా సెంటర్, రిక్రియేషన్ సెంటర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో. బట్ ఇదే గూగుల్ కనుక మీరు అన్నట్టు అది గూగుల్ కొత్తదైతే ఈ గూగుల్తో ఈ విధమైన ఒప్పందాలు గూగుల్ డేటా సెంటర్, గూగుల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, గూగుల్ రిక్రియేషన్ సెంటర్, డేటా సెంటర్ ఒకటి పెట్టిస్తే దీంతో డెఫినెట్గా మనకి ప్రాస్పరేట్ గ్రోత్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంక ఇలాగే ఉంటాయా? ఏమంటే మేం తెచ్చాం అంతా కావాలా, లేకపోతే రాష్ట్రానికి ఒక చెప్పట్లేదు మీ గురించి నేను చెప్పట్లేదు. రాజకీయ నాయకులు ఏంటి ఈ పరిస్థితి ఏంటి? జగన్ తెచ్చారా, చంద్రబాబు నాయుడు తెచ్చారా, పవన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా, చంద్రబాబు నాయుడు తెచ్చారా అనే డిబేట్ ఎవరు మాట్లాడతారో అది వేరే వాళ్ళ సంగతి. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా. ఇవాళ అదానీ అనే వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం గిర్రలు చేసింది? గతంలో డేటా సెంటర్ విషయంలో 14 నుంచి 19లో శంకుస్థాపన విషయంలో ఇలా డేటా సెంటర్ కానీ అలాగే స్కిల్ యూనివర్సిటీ కానీ అదాని రిక్రియేషన్ క్లబ్ కానీ పునాదులు పడలేదు. వీటికి శంకుస్థాపన జరిగేలేదు. వీటి మీద మాట్లాడితే ఈ డిబేట్ ఎక్స్టెండ్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ మీరు వెల్కమ్ చేయట్లేదా, దాంట్లో ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ లేదని చెప్తాను నేను. ఎంప్లాయ్మెంట్ డేటా సెంటర్ ఎలా ఉంటుంది సార్? మీకు ఒక మాట చెప్తున్నాను. 99 స్టూడియో ఓన్లీ ఒక డిజిటల్ మీడియా పెట్టుకుని ఒక 2 యాంకర్లతో ఇంటర్వ్యూలు చేసి వెళ్ళి దగ్గర ఇవాళ ఒక యూ స్పేస్లో ఇంత స్టూడియోలు పెట్టి ఒక 100-200 మందికి ఉపాధి కల్పించే ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే వస్తుందా, లేకపోతే కేవలం ఒక మైక్ పట్టుకుని ఒక దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి వస్తుందా? ఇది చెప్పండి. అది ఇక్కడతో ఆగిపోద్దా? ఇది దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే వేరే స్టేట్ లో పెట్టాలనుకుంటే, లేకపోతే దీనికి సంబంధించి నేను చెప్తుంది అదే. ఫిన్లాండ్ ఉంది, డెన్మార్క్ ఉంది, నెదర్లాండ్స్ ఉంది, జర్మనీ ఉంది, యుఎస్లో 2 ప్లేసెస్లో ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ ఎంప్లాయ్మెంట్. ఆన్ అగ్రిగేట్ 500 ఎకరాలు ఇచ్చిన అదే వరల్డ్ డేటా ఉంది. చదవమంటే టైం ఇస్తే నేను చూపిస్తుంది దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇవాళ చెప్తుంది ఏంటంటే సుందర్ పిచే గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ని వరల్డ్లో ఎక్కడ పెట్టినా ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ ల్యాండ్ మార్క్. ఇవాళ నాకు కెనరా బ్యాంక్లో లాకర్ దొరకపోయింది అనుకోండి, ఆంధ్ర బ్యాంక్లో లాకర్ దొరికితే అప్రిషియేట్ చేస్తానే చైనా. ద సేమ్ వే ఇట్ ఈస్. డేటా అన్నది రిస్టోర్ చేయడానికి దే నీడ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్.
వాళ్ళ గూగుల్ లాంటి సంస్థ లేకపోతే రేపొద్దున మరి ఎందుకు మైక్రోసాఫ్ట్ మిగతా రాష్ట్రాలు మిగతా దేశాలన్నీ మేము మిస్ అయ్యామని ఎందుకు మాట్లాడుతున్నారు? సార్ వాళ్ళకి వాటర్ కన్జంప్షన్ సార్, వాటర్ కి పవర్ కి ఎవరు ఎష్యూరెన్సెస్ ఇస్తారు? రైట్. ఇవాళ అదానీ ఉంది కాబట్టి అదానీ పవర్ సెంటర్ అనేది వీళ్ళు అశ్వత్థామాత కుంచెరలో దాస్తున్నారు. ఇఫ్ దే కెన్ ఎగ్జిక్యూట్ ఇట్, ఇట్స్ అ మ్యాటర్